పెళ్లి కూతురు దీన్నే అంటారు ఆట ఆరాటం. వస్తున్నా వచ్చేస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా. కట్ చేస్తే అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోరు. కూర్చోనీరు, నించోనీరు, మందు కొట్టనీరు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళనీరు, ఎక్కడా తిరగనివ్వరు. ఏటోలే దీని అమ్మ జీవితం. వస్తున్నా. దీన్నే అంటారు విరక్తారాటం. బాయ్. దీన్నే అంటారు జీవన పోరాటం. తమ్ముడు పనికొస్తారా? కూలి 600 ఇప్పిస్తారా? 600తో పాటు ఛార్జీ ఖర్చులు భోజనం వస్తారా? హలో అన్నా, కూలోళ్ళు ఎవరు దొరకలేదన్నా. 2 ఆడవాళ్ళతో ఏం చేస్తాం, రేపు చేసుకుందాంలే. 2 ఆడవాళ్ళకి పని పోవడం ఇష్టం లేక వస్తాం అంతే. స్కూల్ నుంచి కాలేజీ దాకా ఏ డౌట్ వచ్చినా ఈడే తీర్చేవాడు. ఇప్పుడు మాకు డౌట్ వచ్చింది. ఏంటది? స్వర్గం నరకం ఉందని అని చెప్పి డౌట్ వచ్చింది. అది తీర్చుకోవడం రైలు పట్టాల మీద పడేస్తుంది. వచ్చేదారిలో మంత్రించిన నిమ్మకాయ దొక్కొచ్చారా? భయపడాల్సిన విషయాన్ని బిల్డప్ గా చెప్తావేంట్రా? ఇప్పుడు నా కాడ అతీత శక్తులున్నాయిరా. సర్లేరా. ఎలా నమ్మరా? మీరు నమ్మరా? ఇప్పుడు నా శక్తులు చూపిస్తాయి. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. శక్తులు బాగున్నాయా? ఈడు ఏదో వేసాలి. అలా హాస్పిటల్కి వెళ్దాం. ఏం మామా రేపు ఏడో చేస్తున్నారు? ఏం చేయాలో అర్థం కావట్లేదండి బాబు. ఏం చేద్దాం? ఏదో ఒకటి అనుకొని చేస్తే సక్సెస్. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. అయితే ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం. సేపు ఏం చేద్దాం? మనం ఆలోచించనివా? అయితే ఏం చేద్దాం? ఏదో అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? ఎక్కడ ప్రశాంత్ కూర్చొని తాగనిరా ఏంటి? రే 10 రూపాయలు వడ్డీ తెచ్చుకున్నారా? 100 రూపాయలు మా నోటి గారి బిల్లు తీసుకెళ్తారంటారా? రే పోతారా, నాశనం అయిపోతారా? వచ్చేదారిలో మంత్రించిన నిమ్మకాయ దొక్కొచ్చారా? భయపడాల్సిన విషయాన్ని బిల్డప్ గా చెప్తావేంట్రా? ఇప్పుడు నా కాడ అతీత శక్తులున్నాయిరా. సర్లేరా. ఎలా నమ్మరా? మీరు నమ్మరా? ఇప్పుడు నా శక్తులు చూపిస్తాయి. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. శక్తులు బాగున్నాయా? ఈడు ఏదో వేసాలి. అలా హాస్పిటల్కి వెళ్దాం. స్కూల్ నుంచి కాలేజీ దాకా ఏ డౌట్ వచ్చినా ఈడే తీర్చేవాడు. ఇప్పుడు మాకు డౌట్ వచ్చింది. ఏంటది? స్వర్గం నరకం ఉందని చెప్పి డౌట్ వచ్చింది. అది తీర్చుకోవడం రైలు పట్టాల మీద పడేస్తుంది.